ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. కీర్తనలు 40వ అధ్యాయం 1వ వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. కనిపెట్టుట లేక ఎదురు చూచుట అనేది ప్రార్థనలో ఒక భాగము. అయితే ఈ మాట చాలా రేర్గా వినిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరూ వెయిట్ చేయటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రస్తుత ప్రపంచం చాలా ఫాస్ట్గా ముందుకు పోతుంది కాబట్టి ఏ కార్యం చేసినా క్షణాల్లో జరిగిపోవాలి అనే పర్స్పెక్టివ్ మనుషులలో చాలా బలంగా నాటుకుపోయింది. అందుకే ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ ఫొటోస్, ఇలాగ అన్ని ఇన్స్టాంట్గా చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోవాలి అని చెప్పి ఇలా అనేక విషయాలు మనం గమనిస్తూనే ఉన్నాము. అలాగే ఈరోజు మనం అందరం ప్రార్థనలో అడిగిన విషయాలు కూడా వెంటనే జరిగిపోవాలని అనుకుంటున్నాం. అయితే కొన్నిసార్లు మన ప్రార్థనలో అడిగినవి వెంటనే జవాబు పొందుకుంటాం. కానీ ఇంకొన్ని విషయాలలో మన ప్రార్థనలకు దేవుడు వేచి ఉండమంటాడు. ఎందుకో తెలుసా? పూర్తిగా దేవుడి మీద ఆధారపడటానికి, ఇంకా అనేక విషయాలు నేర్పించటానికి, మనల్ని అనుభవం కుండగా తీసుకువెళ్ళటానికి. అయితే అలాంటి సమయంలో కొంతమంది దేవుని కార్యం కోసం ఎదురు చూస్తారు, విశ్వాసంతో ఉంటారు, విజయాన్ని పొందుకుంటారు. కానీ మరికొంతమంది ఆయన కార్యం చేసేదాకా వేచి ఉండలేక సొంత నిర్ణయాలు తీసుకొని తప్పటడుగులు వేసి విఫలమవుతారు. అవునండి, విశ్వాసం కలిగిన వారు దేవుని కార్యాల కొరకు కనిపెడతారు. విశ్వాసం లేని వారు అడ్డదారులలో వెళ్ళి సంపాదించుకోవాలని ప్రయత్నించి మరిన్ని చిక్కుల్లో పడతారు. దేవుడు ప్రతి దానిని దాని పని కొరకు నియమించాడు అనే విషయాన్ని మీరు గ్రహించండి. అలాగే ప్రతి దానిని తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇటు విశ్వాసం లేని వారు దేవుని కార్యాల కొరకు ఎదురు చూడనందున విశ్వాసంలో బలహీనులైపోతారు. అలాగే ఇక్కడ ఒక విషయం మీరు గమనించినట్లయితే, కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ విషయాన్ని అక్కడ వారు యేసు తల్లి అయిన మరియాకు చెప్తారు. ఆమె వచ్చి ప్రభువుకు ఆ విషయం చెప్పినప్పుడు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని యేసయ్య చెప్తారు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు ఆయన తన కార్యాన్ని జరిగించి నీళ్లను ద్రాక్షారసముగా మార్చి మునుపటి ద్రాక్షారసము కంటే మించిన మధురంగా ద్రాక్షారసంగా వారికి ఇచ్చాడు. అలా కాకుండా ఆమె తొందరపడి, అంటే మరియమ్మ తొందరపడి మరి ఏదైనా చేసి ఉంటే అక్కడ ఆ కొరత తీరేది కాదు, ఆ అద్భుతం జరిగేది కాదు. అలాగే బైబిల్లో ఉన్న అబ్రహాం విషయం మనం గమనించినట్లయితే 40 ఏండ్ల ప్రాయంలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచి అతని సంతానమునకు తాను చూపించు దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అది చెప్పి 10 సంవత్సరములైనా కానీ పిల్లలు కలుగలేదని తొందరపడిన శారా తన దాసి అయిన హాగరు ద్వారా సంతానం పొందాలని ఆశించి హాగరును అబ్రహామునకు ఇచ్చింది. ఆమె వలన ఇష్మాయేలును పొందుకున్నది, కానీ అది దేవుని పద్ధతి కాదు. దేవుడు తగిన సమయంలో అబ్రహాముకు 100 ఏండ్ల వయసులో, శారాకు 90 ఏళ్ల వయసులో వాగ్దాన పుత్రునిగా ఇస్సాకు ఇచ్చాడు. దేవుడు తన సమయం వచ్చినప్పుడు అబ్రహాం శారాకు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానాన్ని దేవుడు తగిన సమయంలో వాళ్ళకి తప్పకుండా అనుగ్రహించాడు, వారికి నవ్వు కలుగజేశాడు. అయితే మనం తొందరపడి తెచ్చుకున్న ఇష్మాయేలీయులు మనకు గందరగోళంగా ఉంటారు, కానీ దేవుడు మనకు ఆశీర్వదించి ఆయన చిత్తానుసారంగా ఇచ్చినది అత్యంత ఆనందం కలుగజేస్తుంది. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ఎప్పుడైతే సహనంతో వేచి ఉంటారో అప్పుడు మీరు ప్రార్థించిన దానికి తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా జవాబును ఇస్తారు అనే విషయాన్ని గ్రహించండి. దేవుని చిత్తాన్ని కాదని ఒక మార్గాన్ని ఎంచుకున్నా అది విఫలమవుతుంది. ఎంత లోకమంతా తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి రావాల్సిందే అనే విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించండి. అర్థమైందా అండి? మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు సహనంతో కనిపెట్టేవారుగా ఉన్నారా? లేదా ఇన్స్టాంట్ అని ఫాస్ట్గా అయిపోవాలని క్విక్గా డెసిషన్స్ తీసుకొని ఇప్పుడు బాధపడుతూ నిరుత్సాహంలో ఉన్నారా? ఎప్పుడైతే మనం విశ్వాసంతో, నమ్మకంతో, సహనంతో దేవుని కార్యం కోసం కనిపెడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా శ్రేష్టమైన దానిని ఇస్తారు. ఏది మేలుకరమైందో అది తగిన సమయంలో ఇస్తారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి సహనంతో వేచి ఉండండి. ప్రతి దినం ప్రార్థన చేయండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతిస్తూ ఉండండి. తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో దేవుడు చేస్తారు అనే విషయాన్ని విశ్వసించండి.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే మీ కార్యం కోసం కొన్ని దినముల నుండి, కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి వేచి ఉన్నారో, ఇప్పుడే మీ దయ, కనికరం, కృప మీ బిడ్డలపై ఉంచమని, వేచి ఉన్న దినముల యొక్క ఫలం చూసే కృప అనుగ్రహించమని, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇనల దీవెనకరంగా ఉంచమని, సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని, వాళ్ళ చేతి రాబడిని దీవించి ఆశీర్వదించమని, సంతోషంతో వాళ్ళ గృహాలను, సంతోషంతో వాళ్ళ హృదయాలను నింపమని, ఆర్థిక సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మీరే విడిపించమని, శారీరక సమస్యల నుంచి విడిపించమని, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి స్వస్థత అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.